హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 650 అసిస్టెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం ఈ అసిస్టెంట్ అనే జాబ్కి కనుక సెలెక్ట్ అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులు, ప్రాంతీయ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి పోస్టింగ్ ఇస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రీజనల్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మన తెలుగు రాష్ట్రాలకి అప్లికేషన్ చేసుకోవాలి అంటే మాత్రం తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చుంటేనే మనము తెలుగు రాష్ట్రాలకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ పర్ మంత్ 58,000కు పైగా శాలరీ మనకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్యూచర్లో మంచి మంచి ప్రమోషన్స్ ద్వారా మనము వేరే పొజిషన్స్కి, హైయెస్ట్ పొజిషన్స్కి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ ఆర్బీఐ అసిస్టెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మీరు డైలీ పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో, వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్ లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్ ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 650 అసిస్టెంట్ జాబ్స్ కోసం అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే 16 ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ 8వ తేదీ వరకు మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇక పేమెంట్ కూడా సేమ్ ఈ డేట్స్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్లో ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ 11వ తేదీ 2026 సంవత్సరంలో ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి జూన్ 7న కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా షెడ్యూల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇది అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఏజ్. ఎస్సీ, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 31 సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఇది ఏజ్ రిలాక్సేషన్ అనేది పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 10 years ఉంటుంది. ఓబీసీ అయితే 13 years అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ మీరు కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. దీనికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 50% మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి డిగ్రీలో. లేదా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు జస్ట్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీలో పాస్ అయినా కూడా సరిపోతుంది. 50% అనేది వీళ్ళకి మ్యాండటరీ కాదు. ఇక దీంతో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ పీసీ అనేది కూడా మనకి వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చినా కూడా మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా మనకి పర్టికులర్ రిక్రూటింగ్ ఆఫీస్కి సంబంధించి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. అంటే
తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చుంటే మనం హైదరాబాద్‌కి సంబంధించిన వేకెన్సీస్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా రిక్రూటింగ్ ఆఫీసులనేవి ఉన్నాయి. చెప్తాను, నేను మీకు లిస్ట్ చెప్తాను. దాని ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడ అప్లై చేయాలనుకుంటే, ఆ రిక్రూటింగ్ ఆఫీస్‌కి అప్లై చేయాలనుకుంటే, అక్కడ మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అది చెప్తాను నేను మీకు డీటెయిల్‌గా. సో, దానికంటే ముందు సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే, మొదటగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో, మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మనకి 100 మార్క్స్‌తో 100 మార్క్స్‌తో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 క్వెషన్స్ 30 మార్క్స్‌కి 20 మినిట్స్ టైమ్ స్లాట్ అనేది ఉంటుంది. న్యూమెరికల్ ఎబిలిటీ 35 క్వెషన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వెషన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో, ఈ విధంగా టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైం మాత్రం 1 అవరే ఉంటుంది. అలాగే సెపరేట్ టైమ్ స్లాట్ అనేది ఈచ్ సబ్జెక్ట్‌కి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్‌కి పిలుస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కూడా అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. ఇందులో మనకి టోటల్‌గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. రీజనింగ్ నుంచి 40 క్వెషన్లు 40 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వెషన్లు 40 మార్కులు, న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వెషన్లు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వెషన్లు 40 మార్కులు, అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 క్వెషన్లు 40 మార్కులు. అండ్ టైమ్ స్లాట్ విషయానికి వస్తే రీజనింగ్‌కి 30 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్‌కి 30 మినిట్స్, న్యూమెరికల్ ఎబిలిటీకి 30 మినిట్స్, జనరల్ అవేర్నెస్‌కి 25 మినిట్స్, కంప్యూటర్ నాలెడ్జ్‌కి 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. టోటల్‌గా 135 మినిట్స్ టోటల్ టైం ఉంటుంది. అండ్ ఈచ్ సబ్జెక్ట్‌కి సెపరేట్‌గా మనకి టైమ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఇక దీని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. సో, తప్పనిసరిగా మీరు ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయ్యి స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదంటే జాబ్ అనేది ఇవ్వరు. ఇక ఈ ఆన్‌లైన్ టెస్ట్‌కి సంబంధించి క్వెషన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీతో పాటుగా అపెండెక్స్ 2లో వీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడే ఉంటుంది. మనం హైదరాబాద్ పోస్టులకి అప్లై చేస్తే ఇంగ్లీషు, హిందీ, తెలుగు మరియు ఉర్దూలో క్వెషన్ పేపర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనం ఏ స్టేట్‌కి అప్లై చేయాలంటే మనకు అక్కడ ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. హైదరాబాద్ రీజియన్‌కి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫీస్‌కి సంబంధించి మనం అప్లై చేయాలంటే తెలుగు లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ₹450 ఫీజు అనేది పే చేయాలి. రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ₹50 ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ ₹450 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక వేకెన్సీ ఇన్ఫర్మేషన్ విషయానికొస్తే మనకి టోటల్‌గా 650 వేకెన్సీ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! ఇందులో రిక్రూట్మెంట్ ఆఫీస్ వైస్‌గా, క్యాస్ట్ వైస్‌గా మనకి వేకెన్సీస్ అనేది ఈ టేబుల్‌లో ఇచ్చారు. సో, అహ్మదాబాద్ సంబంధించి 20 పోస్టులున్నాయి. బెంగుళూరు సంబంధించి 24, భోపాల్ 30 పోస్టులున్నాయి. భువనేశ్వర్ 18 ఉన్నాయి. చండీగఢ్ సంబంధించి 20, చెన్నైలో 53, గౌహతికి సంబంధించి 36, హైదరాబాద్ సంబంధించి 11, జైపూర్‌లో 11 వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే జమ్మూకి సంబంధించి 10 పోస్టులున్నాయి. కాన్పూర్ అండ్ లక్నో రెండిటికి 50 పోస్టులు ఇచ్చారు. కోల్కతా 29, ముంబైలో 249 పోస్టులు, నాగ్పూర్‌లో 17 పోస్టులు, న్యూఢిల్లీలో 49, పాట్నాలో 17, తిరువనంతపురంలో 6 పోస్టులు. సో, అయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్‌కి అప్లై చేయాలంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. మరి నేను ముంబై జోన్‌కి అప్లై చేయాలనుకుంటున్నాను. మరి ఇక్కడ హిందీ లేదా ఇతర లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ చూడండి, ఆ లాంగ్వేజ్‌లు అనేది అడిగారు కదా! వాటిల్లో మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, కొన్ని చోట్ల హిందీ, ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ అనుకోండి. ఇక్కడ హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్‌గా ఉంది. ఒకవేళ హిందీ మీకు మాట్లాడడం, రాయడం, చదవడం వస్తే మీరు అక్కడ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. కాకపోతే ముంబైకి మరాఠీ అనేది లేదా కొంకణి అనేది వచ్చి ఉండాలి. ఎక్కువ పోస్టులు ముంబైలో ఉన్నప్పటికీ కూడా అక్కడ లాంగ్వేజ్ అనేది వేరే మరాఠీ లేదా కొంకణి వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్స్ సిటీస్ విషయానికి వస్తే మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి మన హైదరాబాద్ ఆఫీస్‌కి సంబంధించి ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి.
చీరాల, అలాగే గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, వరంగల్‌లో మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. కాకినాడ కూడా మెయిన్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంది. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ అడ్రస్ అనేవి ఇచ్చారు. వీటికి మీరు మెయిల్ చేసి మీకు ఏదన్నా డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రిక్రూట్మెంట్ అనేది 2025 ఇయర్‌కి సంబంధించింది. బట్ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేశారు. అంటే 2025లో విడుదల కావాల్సిన నోటిఫికేషన్‌ని ప్రెజెంట్ 2026 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఇయర్ ఎండింగ్‌లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.